ఒక ముఖ్యమంత్రి దగ్గర ఆ పోర్ట్ఫోలియో ఉంది అన్నప్పుడు ప్రజలందరికీ విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దాంట్లో వీళ్ళు మితిమీరినటువంటి యూత్ డిక్లరేషన్ ద్వారా అది చేస్తాం, ఇది చేస్తాం, 10వ తరగతికి 10,000 ఇస్తాం, ఇంటర్కి 25,000 ఇస్తాం, మహిళలకు ఎలక్ట్రిక్ బైక్స్ ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, పీజీ కంప్లీట్ అయితే 1,00,000 ఇస్తాం, ఇవన్నీ చెప్పి కోతలు కోసారు. చేస్తారనే అనుకున్నారు అందరు. సో అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి స్టూడెంట్ ఓట్స్ అండ్ ముఖ్యంగా నిరుద్యోగుల ఓటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2% ఓట్లతోటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ 2% ఓట్లతో ఈ ఓట్లలో మొత్తం కూడా అందరూ విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఏ నిరుద్యోగులు ఏ విద్యార్థులు ఓట్లేసి కాంగ్రెస్ని గెలిపించినారో ఆ విద్యార్థులకు ఆ నిరుద్యోగులకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనబడట్లేదు. ఈ రోజున వీళ్ళు ఇస్తారన్నటువంటి హామీలు ముఖ్యంగా సరే ఇది వదిలేసేయండి. ఇంకో పెద్ద చర్చ ఏంటంటే తల్లిదండ్రులు అందరూ మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తున్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి, గురునానక్ యూనివర్సిటీ నుంచి, ఇంకొన్ని యూనివర్సిటీస్ కాలేజ్ నుంచి కాల్ చేస్తున్నారు. ఎందుకు కాల్ చేస్తున్నారు శ్రావ్య, ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు బీటెక్ కౌన్సిలింగ్ అయిపోయింది, ఇప్పుడు ఎంటెక్ కౌన్సిలింగ్స్ నడుస్తాయి. వీళ్ళు పీజీలో జాయిన్ అవ్వాలంటే బీటెక్ నుంచి టీసీ కావాలి, కాలేజ్ నుంచి టీసీ కావాలి, అండ్ వీళ్ళు సర్టిఫికేట్స్ కూడా కావాలా, అవునా కాదా? గవర్నమెంట్ వేయాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదు. గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు ఏవైతే ఉన్నాయో అవి మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ, గురునానక్ యూనివర్సిటీ కానీ, ఇంకొన్ని యూనివర్సిటీలలో డబ్బులు పడలేదు. సో పడకపోయేసరికి మల్లారెడ్డి యూనివర్సిటీ, గురునానక్ యూనివర్సిటీ లాంటి కొన్ని యూనివర్సిటీస్ వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది. మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే మీకు టీసీ ఇస్తాం, అప్పటి వరకు మేము ఇయ్యమని చెప్పి వాళ్ళని తిప్పించుకుంటున్నారు. మీరు ఫీజు కట్టండి, గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ రాలే, మీరు ఫీజు కడితేనే మేము ఇస్తాం, లేకపోతే ఇయ్యము అని ససేమిరా చెప్పేసినాయి. సో తల్లిదండ్రులందరూ ఎవరికి చెప్పాలో అర్థం కాక మా స్వంటోళ్ళకి ఫోన్లు చేసి దీని గురించి మాట్లాడండి, ప్రభుత్వ దృష్టికి తీసుకపోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఫీజు రియంబర్స్మెంట్ ఏనికి మీకు తీరిక లేదా? ఫ్యూచర్ సిటీని తర్వాత చేద్దాం, ఫ్యూచర్ అంటే ప్రజెంట్ బాగుండాలి కదా. సో ప్రజెంట్లో ఏం చేస్తున్నావు? విద్యార్థులకు వేయాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు ఎందుకు వేయలే గవర్నమెంటు, ఎందుకు ఆపేసింది? సో ఇప్పుడు వాళ్ళు ఎంటెక్కి వెళ్ళి వాళ్ళు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలంటే సర్టిఫికేట్లు టీసీ తీసుకోవాలా? ఎట్లా సర్టిఫికేట్ టీసీ మేనేజ్ చేయొచ్చు అంటే జాయినింగ్ అప్పుడు కూడా ఇవ్వచ్చు నాకు తెలిసి, సర్టిఫికేట్లు అయితే మ్యాండేటరీ. ఈ రోజున వాళ్ళు ఫీజు కట్టలేదని చెప్పి, ఈ రోజున వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్లు రాలేదని చెప్పి తల్లిదండ్రుల్ని వేధించడం, విద్యార్థులు వేధించడం ఎంతవరకు కరెక్టు? అరే మేమెందుకు ఇవ్వాలి సర్టిఫికేట్లు? ఇప్పుడు మీకు సర్టిఫికేట్లు ఇస్తే మాకు గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వదు, ఇంకా కాలేజ్ ఫీజులు పడలే, సో అందుకే మేము ఇది చేస్తాం, మేము సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పి వాళ్ళు బహిరంగంగా చెప్తా ఉన్నారు, కుండ బద్దల కొట్టి చెప్తా ఉన్నారు. అనేకమైనటువంటి సమస్యలు, బాధలు, పిల్లలకి ఎంటెక్ కౌన్సిలింగ్ టైం అయిపోయింది, కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలా, సర్టిఫికెట్లు లేవు అంటే ఇవాళ భవిష్యత్తుతో ఆడుకుంటున్నట్టే కదా. ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇటు గవర్నమెంటు అటు కాలేజ్ మేనేజ్మెంట్స్ ఇద్దరు కూడా మధ్యలో నలిగిపోయేది ఎవరు? నలిగిపోతుంది ఎవరు? విద్యార్థులు. మధ్యలో నలిగిపోతుంది ఎవరు? విద్యార్థులు. సో ఈ కాలేజ్లో చదివినటువంటి యూనివర్సిటీస్తో సహా చాలా కాలేజీలకు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు రాలేదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్లు రాకపోవడం వల్ల సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే, ఫీజులు కడితేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తాం, లేకపోతే ఇయ్యమని ససేమిరా చెప్పేసినాయి. సో వీళ్ళ గురించి క్యాబినెట్ చర్చ పెట్టినరా? ఇది గవర్నమెంట్ దృష్టికి రాలేదా? సో క్యాబినెట్ చర్చలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎందుకు మాట్లాడలే? ఇంతమంది మంత్రులు ఉన్నారు, సీనియర్ మంత్రులు ఉన్నారు, ఇంతమంది. సరే వీళ్ళందరూ ఒక ఎత్తు, విద్యాశాఖ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి దగ్గర ఉంది. మొన్న బీటెక్ అడ్మిషన్లలో 1000 కోట్లు వెనకేసుకున్నట్టు కూడా వాస్తవాలు వినబడతా ఉన్నాయి, ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే, మరి ఇటువంటి తరుణంలో మీరు ఒక జీవో
ఎస్, ఫస్ట్ ఇమీడియట్గా మీరు సర్టిఫికేట్లు ఇవ్వండి, మేము ట్రాన్స్ఫర్ చేస్తాం, మీకు ఫీజు రియంబర్స్మెంట్ వేస్తామని ఒక్కడన్నా వక్కాంతా పుచ్చుకొని మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడట్లే. చీమ గుట్టినట్టు కూడా లేదు. అంటే విద్యార్థుల జీవితాలు సంకనాకిపోని విద్యార్థులు ఏమన్నా కానియా మీ దృష్టిలో? విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పాలా క్యాబినెట్ భేటీ దేని గురించి? హైడ్రా పవర్ ఓకే, మరి దాంతోపాటు ఇంకేమేమి మాట్లాడుకున్నారు? ప్రథమమైనటువంటి సమస్య, వాళ్ళకి టైం లేదు సార్. వాళ్ళకి కొన్ని రోజులే ఉంది ఎంటెక్ కౌన్సిలింగ్కి కొన్ని రోజులే ఉంది, ఫ్యూ డేసే ఉంది. వాళ్ళ సర్టిఫికెట్లు కౌన్సిలింగ్లో పెట్టాలి. ఇక్కడ చూస్తే ఇస్తలేరు. ఎందుకు అంటే ఫీజు రియంబర్స్మెంట్ వేస్తలేరు. సో ఇవన్నీ కూడా వాళ్ళ తరపున ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. చేతులారా సర్వనాశనం చేస్తున్నారు, చేతులారా చేస్తున్నారు. నేను ఆ తల్లిదండ్రులందరి తరపున, విద్యార్థులందరి తరపున ఈ రోజున రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఫీజు రియంబర్స్మెంట్లు వేయండి, వాళ్ళకి సర్టిఫికెట్లు ఇప్పేయండి. వాళ్ళు కూడా రోడ్డుకెక్కి ఏడ్చి కొట్టుకునేదాకా, పోలీసులు లాఠీ చార్జ్ చేసేదాకా అట్లనే చేస్తారా? సో దయచేసి ఆలోచించి ఫీజు రియంబర్స్మెంట్లు తక్షణమే అమలు చేయండి, ఆయా యూనివర్సిటీస్కి ఇవ్వండి. తద్వారా వాళ్ళకి సర్టిఫికెట్లు వస్తాయి. వీళ్ళు బ్లాక్మెయిలర్సే, వాళ్ళ ఫీజుల గురించి ఆలోచిస్తారు. కానీ అదే మా కాలేజ్ చదివిన విద్యార్థులు ఒక మంచి పొజిషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారని ఎవరు కూడా ఆలోచించారు. వాళ్ళ ఫీజులు ఇంపార్టెంట్. నిజంగా తలుచుకుంటే వాళ్ళు ఫ్రీగా కూడా ఇవ్వచ్చు సీటు. ఎందుకని మేనేజ్మెంట్ కోటాలో విచ్చలవిడిగా సంపాదించుకుంటుంది. ఎవరు? మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ గురునానక్ కానీ విచ్చలవిడిగా సంపాదించుకుంటారు మేనేజ్మెంట్ కోటా ద్వారా. సో దాంట్లో ఈ మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు సంపాదించుకున్న పైసలతోటి 1000 మంది పేద విద్యార్థులకు ఉచితంగా చదివించవచ్చు. కానీ అట్లా చదివించాలంటే మానవత్వం ఉండాలి. అది ఎవరికి ఉండదు. బహుశా ఖచ్చితంగా మేము లెక్చరర్స్కి ఫీజు కట్టాలా, శాలరీస్ ఇవ్వాలి, ఇవన్నీ అంటారు కదా. సో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు రాలేదు. తద్వారా మేనేజ్మెంట్కి గవర్నమెంట్కి మధ్యలో ఎవడయ్యా నలిగిపోతున్నాడు ఈ రోజున అంటే విద్యార్థులు, బీటెక్ చదివిన వాళ్ళు, ఎంటెక్కి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సిన వాళ్ళందరూ నలిగిపోయి ఏడుస్తున్నారు. పేరెంట్స్ లబోదిబోమంటున్నారు. సో దీని గురించి పెట్టండి క్యాబినెట్ మీద చర్చ. టీచర్ల సర్దుబాటుకు పచ్చజెండా, పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల తాత్కాలిక బదిలీ, కలెక్టర్లకు పూర్తి అధికారాలు, తొలిసారిగా విద్యాశాఖ నుంచి ఆదేశాలు. అబ్బో. హెజ్బోల్లా నెంబర్ 2 హతం, బీరూట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి, సీనియర్ కమాండర్ ఇబ్రహీం అకీల్ మృతి చెందాడంటున్న ఇజ్రాయెల్, మరో 12 మంది మరణం, ఇందులో 10 మంది కమాండర్లు. ఎస్, ఘోర అపచారం. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి, నివేదనలకు కిలో నెయ్యి 1667కు కొంటామన్న సుబ్బారెడ్డి. లడ్డు ప్రసాదానికి మాత్రం కిలో నెయ్యి ఖరీదు 320 మాత్రమే. తూతూ మంత్రంగా తిరుమల ల్యాబ్లో నాణ్యత పరీక్షలు. లడ్డు ధరలు రెట్టింపు చేసిన నాణ్యత మాత్రం నాసీ రకమే. వైకాపా ప్రభుత్వంలో సాగిన అరాచకాలపై విస్తుపోతున్న భక్తులు. సో ఇది ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే 7 కొండల స్వామి గుడికి ప్రపంచవ్యాప్తంగా వస్తారు ఎన్ఆర్ఐస్, అమెరికన్స్, విదేశాల నుండి వస్తారు. సో నేషనల్ మీడియా ఈ రోజున తిరుపతి లడ్డు మీద ఫోకస్ పెట్టి బ్రేకింగ్ న్యూస్లు వేస్తుందంటే అర్థం చేసుకోండి ఎంతమంది ఎన్ని రకాలుగా మానసికంగా ఇబ్బంది పడి ఉంటారు. అరే ఆ లడ్డు నేను తిన్నానా, ఈ లడ్డు నేను తిన్నానా పక్కన పెడితే అక్కడ ఏదైతే మడితో చేయాల్సినటువంటి లడ్డు ఉందో సో అది భ్రష్టు పట్టిందా, ఇదంతా కూడా సుబ్బారెడ్డి చుట్టూ ఉచ్చు బిగించుకపోతుంది. సో వాళ్ళకి ఎటువంటి శిక్ష వేస్తాడు చంద్రబాబు? అసలు ఈ విషయం మొత్తం బయటికి తీసుకురావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ వచ్చి అల్లకల్లోలం అవుతుంది. బయట మొత్తం కూడా వైవి సుబ్బారెడ్డి చేశారని చెప్పి విపరీతమైనటువంటి వార్తలు. ఎందుకైనా ఆయన అండర్లోనే ఉంది కాబట్టి టీటీడీ మొత్తం కూడా. అంటే ఇక్కడ కూడా వీళ్ళు కకృతిపడి ఏ రకంగా
చేస్తున్నారు అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా వీళ్ళు కకృతి పడి ఏ రకంగా వీళ్ళు చేస్తున్నారు అనేది మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇగో తూతూ మంత్రంగా తిరుమల నాణ్యత పరీక్షలు లడ్డూ ధరలు రెట్టింపు చేసిన నాణ్యత మాత్రం నాసికరమే. అంటే ఒక్కొక్క లడ్డు మీద ఎంత మిగిలించుకున్నారు వీళ్ళు, ఎన్ని డబ్బులు మిగిలించుకున్నారు, ఇంట్లో ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది అనేది మీరు ఆలోచించాలి. పంది కొవ్వు